తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే మరి ముఖ్యంగా తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో మరి ఫిబ్రవరి నెలలో 2 అమ్మాయిలు మరణించడం, అదేవిధంగా మొన్నటి దినాన ప్రశాంత్ మరణించడం, ప్రశాంత్తో పాటు దాదాపు 17 మంది మరి సరి అయిన భోజనము ఫుడ్ పాయిజన్ వల్ల అడ్మిట్ కావడం ఆయా హాస్పిటళ్లలో, మందోళ్ళ ఒక 60 మంది, అట్లా అనేక ప్రాంతాలలో ప్రతి కాలేజీలలో స్కూళ్ళల్లో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గురుకుల పాఠశాలకు వస్తే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి మరి జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గారు ఢిల్లీకి రావడం, హైదరాబాద్ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రశాంత్ ఏదైతే స్కూల్లో మరణించిందో అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉండే ఎన్నికల కోడ్ వల్ల ఆయన పోలేకపోయాడు. కానీ జాతీయ ఎస్సీ కమిషన్ కార్యాలయానికి మేము పర్సనల్గా వెళ్ళి అసలు దీనికి జరగడానికి మూల కారణాలు ఏంటి అనే దానిపైన ఈరోజు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ఇది నేను నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ల వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఒక 4 నెలలకెళ్ళి నేను డిసెంబర్కి వెళ్ళి నేను ప్రచారంలో తిరుగుతున్నా. అందులో సందర్భం కొన్ని కాలేజీలు, స్కూళ్ళు కూడా సందర్శించడం జరిగింది. ఆడ పరిస్థితి ఏంటనంటే ఈరోజు నేను మొన్న కూడా చెప్పిన 36 రూపాయలు మెస్ ఛార్జ్ ఇస్తారు అంట. దాదాపు 5 రూపాయలు వంటకి పోతాయి, 31 రూపాయల వాళ్ళు ఏది మా పొద్దుగాల టిఫిను, మధ్యాహ్నము లంచ్, రాత్రి డిన్నరు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, మళ్ళీ టీ, మళ్ళా చలికాలం మన ఎండాకాలం వస్తే సబ్జగిన్నెలతో నిమ్మకాయ రసం, ఇటువంటి షర్బత్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు అక్కడ వార్డెన్లు లేరు, చాలా వరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు. వాచ్మ్యాన్కు 15,000 రూపాయలు ఇచ్చి మీరు పెట్టుకోమంటారు. 15 రూపాయలు 12 అవర్స్ ఎవరు చేస్తారు అక్కడ ఊళ్ళల్లో, ఎక్కడెక్కడ ప్రాంతాలు చాలా వరకు రెంటల్ ప్రాబ్లం. ఈరోజు నేను కొన్నిటిని ఇందులో నేను పేర్కొన్నటువంటి అంశాలపైన ఈరోజు మూల కారణము జరుగుతున్న దానిపైన నేను పెట్టలేదు. ముఖ్యంగా అందులో మరి వీటితో పాటు భవనాల నిర్మాణం చాలా తక్కువ నాణ్యతతో ఉంటుంది. వాళ్ళు భవనాలను పాఠశాలలో మరి మనం పోల్చినట్లయితే అది ఇయాటి వరకు చాలా వరకు మరి రెంటల్ బిల్డింగ్స్లోనే మనం చాలా జాగ్రత్తలో ఉంటున్నాం. అంతేకాకుండా సురక్షితంగా ఏవి సురక్షితంగా లేకుండా ఉన్నాయి. మరియు దాదాపు వాటి మరమ్మతులు, మరుగుదొడ్లకైతే బాత్రూమ్స్కి అయితే ఇయాటికి సగం తలుపులు ఇరిగిపోయి ఉంటాయి, మన అక్కడ పోయి చూస్తే కనబడుతుంటాయి. మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అక్కడ రాజకీయ పైన ఆధారపడినందుక వాళ్లకు లొంగి పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. వాళ్లకు ఏది మన ఎటానమస్ పవర్స్ లేకుండా పోయినాయి. అంతేకాకుండా విద్యార్థులలో పాటు నిర్మించడానికి ఉపాధ్యాయులు రాత్రి బస అక్కడనే ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థి గౌరవాన్ని, గోప్యత దెబ్బతీస్తుంది. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య కొంత గౌరవప్రదమైన దూరం ఉండాలి. ఒక విద్యార్థి ఆమె టీచర్ విద్యార్థుల లోపాలను తెలియకపోతే ఇటువంటి అంటే సంకోచం లేకుండా తరగతిలో ఉపాధ్యాయుని ఏదైనా అనడానికి సంకోచించరు. అంటే వాళ్ళతోనే ఉండడం వల్ల అంటే దీనికి మనం కొంచెం ఒక పాలసీ మ్యాటర్ ఇది. మేము ఇవాళ చర్చను కూడా పాలసీ మ్యాటర్స్ ఉన్నాయి. పాలసీ మ్యాటర్స్ పైన మన గవర్నమెంట్ ఎందుకంటే నేటి బాల రేపటి పౌరులు మనం అంటాము. అటువంటి వాళ్ళకి మనం ఎటువంటి విద్య ఇవ్వబోతున్నాం, దాని మీద మనం ఎంత రీసెర్చ్ చేసినా పర్వాలేదు, ఎటువంటి పాలసీలు తీసుకున్నా పర్వాలేదు. కానీ ఎక్కువ శాతము మన రెవెన్యూ అనేది ఈ విద్య పైన జరగాల్సిన అవసరం ఉందనే దానికి ఇది ఒక తార్కాణం. అంతేకాకుండా ఈరోజు డైటింగ్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది, నేను ఇంతకుముందు చెప్పిన తీరుగా. అంతేకాకుండా మరి పాఠశాలల యొక్క మర్యాద మరియు డెకోరం పాడు చేయడానికి విద్యార్థులందరికీ, సమాజానికి మరియు రాజకీయ నాయకులకు లక్ష్యంగా ఉన్నాయి. దీన్ని ఏమన్నానంటే దీని పేరు ఖరాబ్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది వరకు నేను గమనిస్తున్నా, అంటే అఫ్ కోర్స్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండే, కానీ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడే బాగుండే అనేది ఒక స్లోగన్ అనేది కాదు, అది ఎప్పటికీ బాగుండాలి, అది ఎప్పటికీ బాగుంది. ఇంకోటి కాంట్రాక్ట్ ఉద్యోగం అనే పదం అందులో ఉండద్దు. ముఖ్యంగా ఈ గురుకులం పాఠశాలలో కానీ, విద్యాలయాల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా సరే అక్కడ 100% కాంట్రాక్ట్ అనే పదం ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్ ఇది ఇవ్వాలి. ఈరోజు మనం చూస్తే అది కూడా పెట్టిన ఎడ్యుకేషన్కు మనం ఇచ్చిన బడ్జెట్ ఎంత, బడ్జెట్ మనం చూసుకుంటే 21,389 రూపాయలు, 21,389 కోట్ల రూపాయలు ఈరోజు మన బడ్జెట్ ఏది విద్యాపరంగా ఉన్నది.
మరి దీనిపైన మన రివ్యూ చేసుకుంటా పోతే ఒక్కొక్క తీరుగా రివ్యూ చేసుకోపోతే అది లేవుండదు, ఖైదాల పైనే ఉంటుంది. అది ప్రభుత్వాలు ఏవైనా కానీ అంటే విద్య పైన అంత ఇది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పాలకులు కానీ లేకుంటే ఇవి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిపిస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పిల్లలు ఎవరైనా చదువుతారా? కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారా? మా మంత్రుల పిల్లలు ఏమైనా చదువుతారా? ముఖ్యమంత్రుల పిల్లలు చదువుతారు? ఎవరు చదవరు. చదివే పేదరికం కాబట్టి మాకు అవసరం లేదనే తిరిగా ఈరోజు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా నాన్ అకాడమిక్ సమస్యలు కూడా అనేకమైన ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అలా సస్పెన్షన్ అనేది సర్వసాధారణం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండదు. 117 ఏమో ఏది వార్డెన్ పోస్ట్ అవి ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ టీచర్లు మొత్తం నాన్ టీచింగ్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అని అంటే వీళ్ళు ఏది వార్డెన్ డ్యూటీ వీళ్ళు చేయాలి, వాళ్ళ నైట్ కీపర్ వాచ్మ్యాన్ ఎవరు ఉండరు కాబట్టి ఆ డ్యూటీ కూడా వీళ్ళు చేయాలి, నైట్ వాళ్ళతో ఉండాలి. ఇక మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి అయితే ఇక అగమ్య గోచరం. అక్కడికి పోయి ఒక రోజు ఉంటే మీకు తెలుస్తూనే ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. నేను చాలా సమయము ఈ స్కూళ్ళలో నేను కేటాయించడం జరిగింది. దానివల్ల నేను అనేకమైన విషయాలు అందులో తెలుసుకున్నా. ఇందులో దాదాపు ఇప్పటికి టోటల్గా తెలంగాణ అంతా కలిసి నేను అనుకుంటా 15,000 మంది వరకు విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈయాటి వరకు మనం ఒక రివ్యూ మీటింగ్ జరపలేకపోయినాం. ఇట్లా నేను దాదాపు నాకు ఈరోజు ఈ కమిటీ సభ్యులతోని అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారు, నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబరు, ఇక కొంతమంది సిబ్బంది అందరితో కలిసి దాదాపు కొన్ని గంటల తరబడి ఈరోజు వాళ్ళతోని సమయం కేటాయించి తెలంగాణ దీనిపైన చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి, లేకుంటే ఏది భోజనం తిని అది ఒక విషంగా మారి మరణించడాలు హాస్పిటల్లో పోవడాలు అనేది ఇది చాలా ఇబ్బంది. ఇంకోటి అంతేకాకుండా ఇలా కంపల్సరీ కనీసం మూడు కాలేజీల కలిపని ఒక డాక్టర్ని పెట్టాలి. తిని అది ఒక విషంగా మారి మరణించడాలు హాస్పిటల్లో పోవడాలు అనేది ఇది చాలా ఇబ్బంది. ఇంకోటి అంతేకాకుండా ఇలా కంపల్సరీ కనీసం మూడు కాలేజీల కలిపని ఒక డాక్టర్ని పెట్టాలి. అంటే నేనైతే ఒక కాలేజ్కి ఒక డాక్టర్ అన్న ఉండాలి చూడడానికి అని చెప్పేసి, చెకప్ చేయడానికి రెసిడెంట్ డాక్టర్ అన్న, ఒక డాక్టర్ దగ్గర ఉన్న డిస్పెన్సరీ అన్న వచ్చి చూసి పెట్టడానికి ఒక డాక్టర్ని కేటాయించాలని అన్నాము. కనీసం 2-3 దగ్గర ఉన్న దానికైనా మీరు ఒక డాక్టర్ని అటాచ్ చేయాలి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లను అటాచ్ చేసి రోజు 1 గంటనో అరగంటనో వాళ్ళకి కేటాయించాలని కూర్చొని పోయేటట్టుగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. మొత్తము దీన్ని నిర్లిప్తంగా ప్రభుత్వం వ్యవహరించడం సార్. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అబద్ధాలు వేస్తలేను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 2016లో ఎనాన్స్ చేసిన ఛార్జీలను ఈ వరకు మరి ఇప్పటి వరకు కొనసాగించడం అనేది మాత్రం దుర్మార్గం. ఇప్పటికైనా మనం మార్చుకోవాలి. ఇంకోటి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నేను అది కూడా పొందుపరిచింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏది ఈ కాలేజ్ స్కూల్ యొక్క బిల్డింగ్ దాన్ని కలర్స్ చేయడం కానీ, లేదంటే బాత్రూంలో డోర్స్ మార్చడం కానీ, ఫ్లోరింగ్ చేయడం కానీ నీట్గా ఉంచాల్సిన అవసరం ఉన్నది. నీట్గా ఇంకా మంచిది ఇంకా బాగా చేయాలంటే మీ ఎమ్మెల్యేలు అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీరు పాలన బస్సు చేయండి, ఒక రాత్రి నిద్ర చేయి ఉండాలి. మీకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే రాత్రి నిద్ర చేయండి ఎలక్షన్లు అప్పుడో ఇప్పుడో కాదు. ఈరోజు మొన్న అనిల్ కుమార్ గారు ప్రశాంత్ చనిపోయినప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారైనా పోయి చూస్తే పరిస్థితి అసలు ప్రశాంత్ చచ్చిపెట్టాడు కాదు కదా. కుమ్మమని మీరు దవాఖానపై బిల్లు కట్టిండ్రు, అది కాదు కదా ఇంపార్టెంట్. అసలు అది జరగకుండా ఉండాల్సిన తల్లిదండ్రులను చెప్పలేకపోతే అంటే అంత అమాయకమైన తల్లిదండ్రుల పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పుకునేది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలు ఎవరైనా సరే మనము ఒక కన్ను ఈ పేద బిడ్డల స్కూళ్ళ పైన కాలేజీల పైన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంతైనా కోరుకుంటున్నా. మరొకసారి ప్రభుత్వం ఇంకో ప్రశాంత్ ఉద్దంతం కానీ, ఇంకో పిల్లలు మన పోవడం ఏది హాస్పిటల్లో అడ్మిట్ కావడం కానీ, ఈరోజు బాధ అనిపిస్తే ఏంటంటే విద్యా సంఘాలు మాట్లాడతారు, కుల సంఘాలు మాట్లాడతారు, రాజకీయాలలో చాలా బిజీ. రాజకీయాల సీటు మా వర్గంకు సీటు రాలేదని చెప్పేసి దీక్షలు చేస్తారు. కానీ ప్రశాంత్ చచ్చిపోతే ఒక్కరు కూడా పోయి పరామర్శించే పరిస్థితి లేదు. ఈరోజు సమస్య గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నేను చాలా బాధతో చెప్తున్నా, విద్యార్థులు చదువుకోనికి పోయినోడిని స్కూల్కు పోయి చదువుకొని నేను పైకి వస్తా, నేను మా అమ్మ నాయనను బాగా చూసుకుంటాను పోయినోడు శవమై ఇంటికి రావడం అనేది నిజంగా బాధాకరం. ఇది మనం ఒకరం కాదు, ఈరోజు 4 కోట్ల మంది తలదించుకోవాల్సిన పరిస్థితి. మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా నేను ఎవరిని విమర్శిస్తలేను, నేను ఎవరి మీద చేస్తలేను. కానీ జరుగుతుంది మాత్రం అన్యాయం జరుగుతుంది. పేదోనికి విద్య అందడంలో పూర్తిగా విఫలమైన అందరు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. పాలిటిక్స్ ఒకటే ఇది కాదు, ఎన్నికలు ఒకటే ఇది కాదు. మనం చేస్తున్న పనేంది. ఎంతమంది నాయకులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ మీరు పోయి అక్కడ పరిస్థితి ఎట్లున్నా రివ్యూ చేసుకుంటున్నారు.
కాబట్టి మీరు గుండెల మీద మనం తీసుకున్న ప్రజా సొమ్ము తీసుకున్నాం, ప్రజల జీతం తీసుకుంటున్నాం, అది కాక ప్రజల సొమ్ము అక్రమంగా దోచుకుంటున్నాం, అది కూడా సరిపోతలేదు మనం. అయినా కానీ మన బుద్ధి వస్తలేదు. ఆలోచించుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.